ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఇప్పుడు ఎలా రక్షిస్తాడు నిన్ను అని. చిన్న బిడ్డలు పుట్టి ఇంకా రోజుల్లో ఉండగానే వ్యాక్సిన్లు వేసేస్తారు, టపా 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 వేసేస్తారు. 8 రోజులకు కొన్ని వ్యాక్సిన్లు, నెల రోజులకు కొన్ని వ్యాక్సిన్లు, 3 నెలలకు కొన్ని వ్యాక్సిన్లు. ఏదో రోగం వచ్చిందని కాదు, రోగం రాకుండా ఉండటానికి. ఆ వ్యాక్సిన్ ఏంటి? అది సొల్యూషన్. బాడీలో రోగం రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే సొల్యూషన్. యేసు ప్రభు వారు ఒక సొల్యూషన్. మానవులందరి యొక్క పవిత్రతకి ఆయనే సొల్యూషన్. మానవులు పరిశుద్ధులు అవటానికి, మానవులు నీతిమంతులు అవటానికి యేసు ప్రభు వారు ఒక సొల్యూషన్. అప్పుడెప్పుడో కలరా వచ్చిందండి మన దేశంలో. కలరాకి వ్యాక్సిన్ కనుగొన్నారు, వేసేసారు. ఇప్పుడు ఉపయోగపడదా అండి ఆ కలరా వ్యాక్సిన్ మనకి? ఇప్పుడు కూడా ఉపయోగపడుద్ది. అప్పుడెప్పుడో వచ్చింది కదా, ఇప్పుడు ఎలా వాడతారు అన్నారు కదా. అర్థం లేదండి చాలామందికి. యేసు ప్రభువారు ఈజ్ అ సొల్యూషన్ టు ద హోల్ వరల్డ్. మనందరికీ ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయన అప్లై చేయాలి మనకి. అంటే వాళ్ళకలా కలగకూడదు రక్తం పూసుకోవాలని, అసలు ఆ డైలాగ్ రాయకూడదు. యేసు క్రీస్తు వారి యొక్క విధేయత జీవితము, ఆయన సాక్రిఫైస్ మనకి పవిత్రతని, పరిశుద్ధతని, నీతిని కలిగిస్తుంది అని చెప్పాలి. ఆయన జీవితం చూడండి, అలాగా మనం జీవించాలి, ఇది చెప్పాల్సింది. అంతేగాని ఆయన రక్తము నిన్ను పరిశుద్ధుని చేస్తుంది, కడగబడు, ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎవ్వరికీ అర్థం కాదండి. వినేవాళ్ళకి అర్థం కాదు, చెప్పేవాళ్ళకి అర్థం కాదు. విడమర్చన్న చెప్తున్నారా అంటే విడమర్చి కూడా చెప్పరు దాన్ని. అది జస్ట్ ఒక పోలిక, మెటాఫోర్.